నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈరోజు వర్చువల్ మహానాడు రెండో దినం పునస్కరించుకొని ఈరోజు మేము సిఎస్ ఫంక్షన్ హాల్ నందు 10వ క్లస్టర్ నెంబరు 36, 35, 34 డివిజన్కి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమము మహోన్నతంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే మన ఈ ఫ్యూయల్ అనేది సేవ్ కావాలా అని ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే మన కడప ఎమ్మెల్యే శ్రీమతి మాధవిరెడ్డి గారు, టీడీపీ జనరల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనము కడపలో 14 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఇక్కడ మహానాడు నడుపుతున్నాము. ప్రతి ఒక్క క్లస్టర్ ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. నిన్న కొద్దిగా బాగా జరిగినా కూడా ఫస్ట్ రోజు కాబట్టి చిన్నపాట్లు పొరపాట్లు జరిగినాయి, కానీ ఇది రెండో రోజు కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. పొద్దున్న నుంచి కూడా ఎవరు కూడా అలసిపోకుండా ఎన్ని పనులున్నా కూడా, ఈరోజు పండగ ఉన్నా కూడా, బక్రీద్ ఉన్నా కూడా ఓపికగా ఉంటూ పండుగలన్నీ ఇంటికాడ చేసుకుని నమాజుల తర్వాత ఒక హిందువులు అయితేనేమి ముస్లింలు అయితేనేమి అందరూ కలయిగా ఈరోజు మన 10వ క్లస్టర్లో మహానాడు కార్యక్రమం నిర్వహణలో పాల్గొన్నారు. మీరు చూడవచ్చు, వాళ్ళు భోజనాలు కూడా చేస్తున్నారు. చూడండి, ఒకసారి కవర్ చేసుకోండి. భోజనాలు కూడా చేస్తున్నారు. చాలా ఓపికగా ఒక పండగ వాతావరణం మీరు చూడవచ్చు. ఇది ఎట్లుందంటే ఒక చిన్న కళ్యాణం జరిగితే ఎట్లయితే భోజనాలు కూర్చొని అది పెళ్లి చూసి అంటే అంత ఆనందాలతో పెళ్లి చేసి భోజనాలు ఎట్లా కూర్చుంటారు, వాళ్ళు కూడా అట్లే విధంగా మన నాయకులు చెప్పిన స్పీచ్లను వింటూ ఈరోజు భోజనాలు చేస్తున్నారు. మళ్ళీ ఈ భోజనాల తర్వాత మళ్ళీ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. చాలా సంతోషము. మేము స్వాగతిస్తున్నాము మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనను. ఎందుకంటే ఈ వర్చువల్ విధానంలో చాలా ఖర్చు తగ్గుతుంది. కార్యకర్త కూడా ఎంతో దూరము ప్రయాణం చేయకుండా సొంతంగా వాళ్ళ ఇలాకాలలోనే ఇది కార్యక్రమం జరుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు పెద్ద క్లస్టర్ విజిట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు మన గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పెద్ద క్లస్టర్ ఈరోజు విజిట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల 2-వే అనేది ఉంది. అంటే ఆ పక్క ప్రముఖ నాయకులు కూడా లోకల్ నాయకులతో మాట్లాడడానికి ఒక విధానం కల్పించినారు. మనంతా 1-వే, అలా కొన్నిసార్లు 2-వే, కొన్నిసార్లు 1-వే అనేది జరుగుతూ ఉంది. చాలా సంతోషము. ప్రతి ఒక్క క్లస్టర్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా పబ్లిక్ నాయకులు కానీ పబ్లిక్ కానీ పార్టిసిపేట్ చేసినారు. మీరు కూడా చూస్తున్నారు ఎలా పార్టిసిపేట్ చేసినారు అనేది. నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయిన దానికి నేను ప్రతి ఒక్క కార్యకర్తకు, టీడీపీ నాయకులకు, స్థానిక ప్రజలకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయి మహానాడు నుంచి? మార్పులు చేర్పులు ఏముండవు, నాయకత్వ మార్పులు ఉంటాయి. కొంతమందికి పదవులు వస్తాయి, కొంతమందికి కొత్త అవకాశాలు వస్తాయి. యువతకు ప్రాధాన్యత ఉంది. ఈ మహానాడు ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆడవాళ్ళు 33% అనేది మనకు గవర్నమెంట్ జీవోస్తో కాకుండా స్థానికంగా ప్రభుత్వం కేటాయించే ఏదైనా సరే 33% మహిళలకు ఇవ్వాలా. మహిళలదే ఈ మహానాడు, ఇప్పుడు జరిపే మహానాడు అనే విధంగా నారా చంద్రబాబు తీసుకెళ్తున్నారు. ఇది స్వాగతించదగ్గ విషయం.